బ్రేకింగ్ లో చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా రాయచోట్లో వర్షం బీభత్సం సృష్టించింది. వర్షపు నీటిలో కొట్టుకుపోయి ముగ్గురు మృతి చెందారు, ఒకరు గల్లంతయ్యారు. మృతులు షేక్ మున్ని, షేక్ ఇలియాస్ గణేష్లుగా గుర్తించారు. గల్లంతైన యామిని కోసం గాలింపు కొనసాగుతోంది. ఇక్కడ ముందర పక్కన లేదా ఆడ ट्यूशन నుంచి పోతున్నారు गाड़ी में से आप उतर को इसमें पड़ी जब आप वहाँ तक शायद पानी बाइक तक లేదు అసలు నేను బయట చిక్కాను హైదరాబాద్ కడప జిల్లా రాజుపాలెం మండలం పర్లపాడు గ్రామం నందు రాత్రి కురిసిన అతి భారీ వర్షానికి పైన కురవడంతో వర్షాలు ఎక్కువ రావడంతో ఈరోజు పర్లపాడు ఎస్సీ కాలనీలో బీభత్సంగా నీళ్లు ఇళ్లలోకి వచ్చిన పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంది. ఇక్కడ ఈ వర్షానికి దాదాపుగా లక్షల రూపాయలు ఈరోజు ఎస్సీ కాలనీలో నష్టపోయారు. ఎందుకంటే ఈరోజు వాములు దర్శన పరిస్థితి, జీవాలు కూడా కొట్టుకొని పోయిన పరిస్థితి. ఇక్కడ ఎలువలుగా ఉన్నాయి, బండ్లు అయితే బండ్లు సీజ్ అయిపోయినాయి, బండ్లు కూడా పనికిరాలే, బండ్లు కూడా కొట్టుకొని పోయినాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఆ పాప ఆ పక్క అక్కడ కాలువరకు కొవ్వెత్తుకొని అన్నాడు. కొవ్వెత్తుకోబోతా అంటే ఆమె బాగా సందర్భం వచ్చింది వానగానే. సందర్భం వస్తే ఆ సందర్భప్పుడు ఆ పిల్లడు కొవ్వెత్తుకు పోయినప్పుడు ఈమె ఆ పిల్లడు వాళ్ళు తెరిపి పెట్టారు. ఈ తెరిపి పెట్టినాక కాలువ పెట్టినాడు. ఇట్లా పెడతానే ఇంకా ఓయమ్మ అంటే ఆమె ఆ బిడ్డగా ఆ చెవుకు బయటకు వచ్చింది. ఇంకా ఏమో ఇంకా భయపడి ఎవరైనా పడిపోతారు. ఆమె కాలెట్టి తెరిపింది, ఇంకా అట్టి పడిపోయింది అంతే. ఆ బండల కోసము వీళ్ళు బండలు పక్క తీసేసినారు. మళ్ళీ ఏం జరిగింది నాకు కానీ తెలియదు. భయపడి ఇంకా నిలబడుకునే ఉంటా. కొవ్వెత్తి కోసం అండి సార్ వాళ్ళు. ఇక్కడ గుడిగుండ్ల రోడ్, ఎస్ఎన్ కాలనీ గుడిగుండ్ల రోడ్ కాడ ఈడ కాలువల్లో వచ్చి ముగ్గురు చనిపోయినారు సార్. ఈడ కొట్టుకొని వచ్చినారు. ఒక ఆయన ఆడాయమ్మ మున్ని, ఒక ఆయన ఇలియాసు పిల్లోడు, ఒక గణేష్ పిల్లోడు. ఈడ పెద్ద కాలువ, ఈ పెద్ద వాన వచ్చిన వల్ల అయితే పెద్ద కాలువ వచ్చి ఈడ ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. దీనికి ఏమైనా చేయాలని మేము కోరుతున్నాము. కొట్టుకొని వచ్చినారు. ఈడ మేము చూసుకొని అందరూ ఆడళ్ళు పిల్లలు అందరూ చూసుకొని ఆమెకైతే పక్కన జరిపడం జరిగింది. అందులోనే పోలీసులు వచ్చినారు. వాళ్ళ కుటుంబ